హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవిల్ పార్ట్ 9. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే వివేక్ కూర్చో అని చెప్పాడు. దాంతో వైష్ణవి కుర్చీలో కూర్చుంది. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి తన ముందు ఒక పేపర్ పెట్టాడు. అది అగ్రిమెంట్ పేపర్. దాని మీద సైన్ చేయమని చెప్పి ఆ పేపర్ తీసుకొని టర్న్ అవ్వగానే వైష్ణవి వివేక్ని చూసి షాక్ అయింది. ఇక్కడ అని అడిగింది. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒక్క నిమిషం షాక్ అయిపోయింది వైష్ణవి. అంతకుముందు వివేక్ తన కోసమే కాలేజ్లో జాయిన్ అయ్యాడు అని చెప్పిన విషయం గుర్తొచ్చి, ఎంత పెద్ద కంపెనీ సీఈఓ అయిన వివేక్ సార్ నా కోసం ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారా అని అనుకుంటూ ఉంది. ఇంతలో వివేక్ హలో అని పిలిచాడు. అగ్రిమెంట్ పేపర్ 2 years అగ్రిమెంట్ పేపర్ అని చెప్పేసి అన్నాడు. దాంతో వైష్ణవి ఆలోచిస్తుంది, సైన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, సైన్ చెయ్యు అని వివేక్ అనగానే చూస్తుంది. ఆ టెన్షన్లో ఆ పేపర్లో ఏముందో కూడా చదవకుండా, ఏముంది 2 years, నేను ఎలాగైనా జాబ్ చెయ్యాలనుకున్నాను కదా, ఎక్కడైతే ఏంటి చెయ్యొచ్చు కదా అనుకొని వెంటనే వివేక్ చెప్పగానే ఆ టెన్షన్లో సైన్ చేసేసింది వైష్ణవి. అయినా జాబ్ వచ్చిన తర్వాత వివేక్ సార్కి ఓకే చెప్పాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయిన వివేక్ సార్కి నేను నచ్చడం ప్లస్ నా కోసం అదంతా చేయడం, ఇదంతా ఒక కలలా ఉంది అని అనుకుంటుంది మనసులో. నీ వర్క్ ఏంటి అంటే పిఏగా నిన్ను అపాయింట్ చేశాను అని అంటాడు. దాంతో పిఏనా అని షాక్ అయింది. అంటే కాలేజ్లో ఉన్న వివేక్ లాగా అస్సలు మాట్లాడట్లేదు. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓగా అండ్ వైష్ణవికి ఒక బాస్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వివేక్. అలా ఏం లేదు సార్, చేస్తాను అని చెప్పేసి అండ్ వైష్ణవి ఓకే వర్క్ ఎలా ఉంటుంది అనేది నీకు మొత్తం మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ రేపటి నుంచి నువ్వు వర్క్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నాడు వివేక్. దాంతో ఓకే సార్ అంది వైష్ణవి. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు. ఈరోజు వెళ్ళండి, రేపు మార్నింగ్ 9కి రావాలి అండ్ ఇప్పుడు మీరు వెళ్ళి మేనేజర్కి కలిస్తే వర్క్ ఏంటి ఎలా చేయాలి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రేపటి నుంచి నువ్వు నీ వర్క్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటాడు. దాంతో ఓకే సార్ అని చెప్పి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళగానే మేనేజర్ వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా చేయాలి అని. సార్ మీటింగ్స్ అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి, సార్ టైం టేబుల్ని ఎలా సెట్ చేయాలి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు మేనేజర్. దాంతో అవన్నీ కూడా నేర్చుకుంది వైష్ణవి. కానీ తను ఇంకా నమ్మలేకపోతుంది, వివేక్ సారే తన బాస్ అండ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ అని అంటే. సార్కి నేను నో చెప్పానని నాతో అలా బిహేవ్ చేస్తున్నారా, అసలు వివేక్ సార్లా అస్సలు మాట్లాడట్లేదు, చాలా సీరియస్గా ఉన్నారు అని అనుకుంది మనసులో. ఇంతలో మేనేజర్ని అడిగి చందు వనజ వాళ్ళని కూడా కలుస్తాను, రేపటి నుంచి వర్క్ కదా, వాళ్ళు ఈ రోజు నుంచి జాయిన్ అవుతారా లేదంటే రేపటి నుంచి జాయిన్ అవుతారా కనుక్కొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్దామని వెళ్తుంది. వెళ్ళేసరికి వాళ్ళు ఈరోజు అక్కడే ఉండి వర్క్ నేర్చుకుంటారు అని చెప్పగానే ఇంకా తనొక్కతే ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ వివేక్ ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. వివేక్ వాళ్ళ ఫాదరు చనిపోయాడు అని వైష్ణవికి తెలియదు కదా, వైష్ణవి వల్లే ఇదంతా జరిగింది, నేను తనని లవ్ చేయడం వల్లే కదా అని అనుకొని అండ్ అలాగే వాళ్ళ అక్క చేసిన దానికి కూడా ఒక సైడ్ కోపం వస్తుంది, ఒక సైడ్ ఏమో లవ్ చేసిన అమ్మాయి తనేం చేయలేదు కదా, నేను లవ్ చేసిన దానికి తన తప్పేంటి అని అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. తనకి ఇష్టం లేదు ఎలాగో, అందుకే లవ్ గివ్ అన్నీ పక్కన పెట్టేయాలనుకున్నాడు. ఇప్పటి నుంచి చాలా సీరియస్గా ఉండాలని అనుకున్నాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. వనజ చందు ఇంటికి వెళ్ళిన తర్వాత వైష్ణవి చెప్తే కానీ వాళ్ళకి తెలియదు వివేకే వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ అని. ఎందుకంటే వాళ్ళు జస్ట్ విన్నారంతే, ఈ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సీఈఓ వివేక్ అని. కానీ ఈ వివేక్ ఒక్కరే అని వాళ్ళు ఊహించలేకపోయారు. ఇప్పుడు వైష్ణవి చెప్పిన తర్వాత చందు వనజ అయితే షాక్ అయ్యారు. వనజ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకు అని అంటే వైష్ణవి లక్కీ లవ్ ప్రపోజ్ చేశాడు. తనంటే ఇష్టమైన వైష్ణవి కోసమే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అంత పెద్ద కంపెనీకి సీఈఓ. వైష్ణవి లైఫ్ సెట్ అయిపోతుంది, తను హ్యాపీగా ఉండబోతుంది అని అనుకుంటుంది వనజ మనసులో. ఇంతలో చందు హలో మేడం, ఏంటి ఆలోచిస్తున్నావు అని చందు అనగానే ఏం లేదు చందు, అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయిన వివేక్ సార్ మన కాలేజ్లో ఎందుకు జాయిన్ అయినట్టు,
అని తెలియనట్టు అడుగుతుంది చందుని. అదే నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు చందు కూడా. కానీ ఇక్కడ వైష్ణవికి అండ్ చందుకి తెలుసు కదా అక్కడ ఎందుకు జాయిన్ అయ్యాడు అని అనేది. సరే మీరు వెళ్ళి పడుకోండి, ఎర్లీ మార్నింగే వెళ్ళాలి కదా అని చందు వెళ్ళి తన బెడ్రూమ్లో పడుకున్నాడు. దాంతో వనజ వైష్ణవి దగ్గరకు వచ్చి, వైష్ణవి నువ్వు చాలా లక్కీనే, అంత పెద్ద కంపెనీ సీఈఓ అయిన వివేక్ సార్కి నువ్వంటే ఇష్టం, నీ కోసం కాలేజ్లో జాయిన్ అయ్యాడు, చాలా అంటే చాలా లక్కీ వైష్ణవి, ఇంకే నీకు జాబు వచ్చేసింది, వివేక్ సార్కి ఓకే చెప్పేసి నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు వైషు, నా మాట విను, సార్ చాలా హ్యాపీగా చూసుకుంటారు, సార్కి నువ్వంటే చాలా చాలా ఇష్టమే, ఏ కష్టం రాకుండా చూసుకుంటారు, ఇన్ని రోజులు చాలా కష్టపడ్డావు, చాలా బాధలు అనుభవించావు, కానీ ఇప్పుడు అవన్నీ ఏముండవు, ఓకే చెయ్యి అని వనజ అనగానే, లేదే నేను కొన్ని రోజులు జాబ్ చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని అంటుంది వైష్ణవి. అబ్బా, వివేక్ని పెళ్లి చేసుకుంటే కూడా నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది వైష్ణవి, వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సీఈఓ అయిన వివేక్ వర్మ గారి భార్య వైష్ణవి వర్మ అని కూడా అంటారు అని వనజ చెప్పగానే, అబ్బా అలా అని కాదే, నాకు సొంత ఐడెంటిటీ నాకు ఉండాలి అని అంటుంది వైష్ణవి. అబ్బా, నీ ఐడెంటిటీ ఏం చేసుకుంటావే ఐడెంటిటీతో, చెప్తే వినవు, సరే నీ ఇష్టం, కానీ ఈ రోజు సార్ని కలిసావు కదా ఈరోజు, ఏమన్నారు, అసలు వివేక్ సార్ లాగానే కాలేజ్లో ఉన్న వివేక్ సార్ లాగా అస్సలు లేరే, ఒక కంపెనీ బాస్ ఎలా ఉంటారు, సీరియస్గా అలా ఉన్నారు, మేబీ నేను చెప్పినందుకు అలా ఉన్నారా అనేది నాకు అర్థం కాలేదు, కానీ చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నాడు, అండ్ నేను తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేయబోతున్నాను, సార్ కావాలని నన్ను పర్సనల్ అసిస్టెంట్గా పెట్టారా లేదా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అని అంటుంది వైష్ణవి. ఇంకా నీకు అర్థం కాకపోవడానికి ఏముందే మొద్దు, నువ్వంటే ఇష్టం అన్నారు, ఇప్పుడు సార్ దగ్గరే పర్సనల్ అసిస్టెంట్గా వేయించుకున్నారు అంటే ఏంటి అర్థం, సార్కి నువ్వంటే ఇష్టం కదా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సార్కి నీ మీద ఇష్టం అలాగే ఉంది, సో ఇలా అయినా నువ్వు సార్తో కనెక్ట్ అవుతావేమో అని పర్సనల్ అసిస్టెంట్గా సెలెక్ట్ చేశారేమో అని వనజ అనగానే, కానీ అంత లేదులే, అలా అయితే సార్ ఈరోజు నన్ను చూడగానే నార్మల్గా మాట్లాడేవారు కదా, మరెందుకు అంత సీరియస్గా ఉన్నారు, ఏమో బాస్ కదా, మేబీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అలా ఉన్నారేమో, ఏమోనే నాకైతే ఏం అర్థం కావట్లేదు అంది వైష్ణవి. సరేలే, రేపటి నుంచి మనం ఆఫీస్కి వెళ్తాం కదా, ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది, సరే పడుకో, తొందరగా వెళ్ళాలి అని చెప్పగానే సరే అని పడుకుండిపోతుంది వైష్ణవి. పడుకుంది, కానీ తన ఆలోచనలన్నీ వివేక్ దగ్గరే ఉన్నాయి. ఇక్కడ వివేక్ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కొద్దిసేపు, వాళ్ళ అమ్మ తనతో మాట్లాడకపోయినా సరే తను కాసేపు అలా అమ్మతో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత డిన్నర్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. వైష్ణవి నా దగ్గర వర్క్ చేయించుకునేలా చెయ్యాలనుకున్నాను, కానీ తనలా నా దగ్గర ఉంటే నాకు అస్సలు చాలా కోపం వస్తుంది, నా తండ్రికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తనొక కారణం చనిపోవడానికి, సో ఆ విధంగా నాకు కోపం వస్తుందా, లేదంటే నా ఫ్రెండ్ విష్ణు చనిపోయినందుకు వాళ్ళ అక్క చేసిన దానికి తన మీద కోపం వస్తుందా అర్థం కావట్లేదు, తనని అడిగితే తెలుస్తుందా వాళ్ళ అక్క ఎక్కడుంది అనేది, తనకి కూడా తెలుసో తెలీదో అని అలా ఆలోచించుకుంటూ పడుకుని పోతాడు వివేక్. ఇక్కడ క్రాంతి ఏమో వైష్ణవి గురించి తెలుసుకొని వైష్ణవి మీద వివేక్ని ఎలా అయినా కోపం పెరిగేలా చెయ్యాలి, అప్పుడు తనంతట తానే వైష్ణవిని వదిలేస్తాడు, అప్పుడు నా లైన్ క్లియర్ అవుతుంది అని ఆలోచిస్తున్నాడు క్రాంతి. కానీ ఎలా కోపం వస్తుంది, అయినా ఇప్పటికీ వాళ్ళ తండ్రి చనిపోయినందుకు తనని లవ్ చేయడమే కారణమని ఒక విధంగా కోపంగా ఉండొచ్చు, కానీ ఇంకా కోపం పెంచుకోవాలి, తను వదిలేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు క్రాంతి. అలా ఆ రోజు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరారు చందు, వనజ, వైష్ణవి. చందు, వనజ వాళ్ళ టీం దగ్గరికి వెళ్తే వైష్ణవి మాత్రం బాస్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి ఆల్రెడీ వివేక్ వచ్చి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మే ఐ కమిన్ సార్ అంది వైష్ణవి. యా కమెన్ అని సీరియస్గా అన్నాడు. దాంతో వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు ఇంత పొద్దున్నే అని అనుకుంది వైష్ణవి. కానీ తను మాట్లాడలేదు. మేనేజర్ చెప్పినట్టు ఆ రోజు తనకున్న మీటింగ్స్ స్కెడ్యూల్స్ అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంది వైష్ణవి.
ఈరోజు మీటింగ్ ఏంటి అని అడిగాడు. దాంతో వైష్ణవి చెప్పింది, ఒక హోటల్ రూమ్లో మీటింగ్ ఉంది 10:30కి అని చెప్పింది. దాంతో ఇప్పుడు టైం ఎంత అని అడిగాడు. 10 సార్ అంది. ఓకే, నేను ఏ టైంకి ఆఫీస్లో ఉండమని చెప్పాను అని అడిగాడు. వైష్ణవి తడబడుతూనే 9 సార్ అని అంది. కదా, మరి నువ్వే టైంకి వచ్చావు అని అడిగాడు. అది ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అయిందా? నువ్వు రావాల్సింది 9 అయితే నువ్వు వచ్చింది 9:45కి. 45 మినిట్స్ లేట్ అయింది. ఫస్ట్ టైమే నువ్వు ఇలా లేట్గా వస్తే ఎలా? ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను కదా కరెక్ట్ టైంకి రావాలి అని చెప్పి. నువ్వే కరెక్ట్ టైంకి రాకపోతే నా ప్రోగ్రామ్స్, నా మీటింగ్స్ అని ఎలా అరేంజ్ చేస్తావు అని ఎలా స్కెడ్యూల్ చేసి పెడతావు? టైం సెన్స్ అనేది ఉండాలి కదా అని సీరియస్గా అంటూనే ఉన్నాడు. వైష్ణవి షాక్ అయి చూస్తుంది. ఈ చిన్న విషయానికి ఇంతలా సీరియస్ అవుతున్నాడు అని. ఇప్పుడు ఏమైంది సార్ అంతలా సీరియస్ అవుతున్నారు? 30 మినిట్స్లో మనం రీచ్ అవ్వగలుగుతాం సార్ అని అంది వైష్ణవి. బాస్ ఎవరు అని అడిగాడు వైష్ణవిని. మీరే సార్ అని అంది. కదా, మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? 30 మినిట్స్లో రీచ్ అవుతామా కామా అనేది నాకు తెలీదా? నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుందా అని సీరియస్గా అన్నాడు. దాంతో వివేక్ అలా సీరియస్గా మాట్లాడుతుంటే అస్సలు వైష్ణవి తీసుకోలేకపోతుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ వివేక్కి తెలియకుండానే వస్తున్న మాటలు లోపల నుంచి. ఇక్కడ వైష్ణవి వివేక్కి తెలియకుండా తన కన్నీళ్ళని తుడుచుకొని, సారీ సార్, రేపటి నుంచి కరెక్ట్ టైంకి వస్తాను అని చెప్పేసి అంది. దాంతో వివేక్ ఇంకేం మాట్లాడలేదు. సరే పద అన్నాడు. ఇద్దరూ కలిసి హోటల్కి బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్లోకి వెళ్ళాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఏం అవసరం లేదని చెప్పగానే వైష్ణవి బయటే ఉండిపోయింది. వివేక్ మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు మీటింగ్లోకి. ఇక్కడ వైష్ణవి ఆలోచిస్తుంది, చిన్నదానికే ఇంత సీరియస్ అవుతున్నారేంటి సారు? ఒక్క 45 మినిట్స్ లేట్ అయితేనే ఇంతలా అరవాలా నా మీద? నేను చెప్పానని నా మీద సీరియస్గా ఉన్నారా? నేను ఆ రోజు అలా మాట్లాడానని సార్ ఇలా నా మీద పగ తీర్చుకుంటున్నారా అని అనుకుంటుంది వైష్ణవి. అయినా ఎవరికైనా ఉంటుంది కదా, డైరెక్ట్గా అలా మొహం మీద అలా చెప్పేస్తే. అందుకే కోపంలో అలా మాట్లాడారేమోలే అని తనకి తాని సర్ది చెప్పుకుంటుంది. అలా దాదాపు 3 గంటల తర్వాత మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చాడు వివేక్. అప్పటికే 1 అవుతుంది. సరే, నేను లంచ్ చేసి వస్తాను, నువ్వు కార్ దగ్గర వెయిట్ చేయి అన్నాడు. వెయిట్ చెయ్యి, లంచ్ చేసి వస్తానని చెప్పాడు కానీ తనని లంచ్ చేయమని చెప్పలేదు. దాంతో వైష్ణవికి తినాలా వద్దా అని అనుకుంటూ ఉంది. అయినా సార్ లంచ్ చేస్తే మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో మీటింగ్ ఉంది కదా, నేను ఆలోపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సార్ తినేలోపు నేను కూడా తినేయొచ్చు అని తన బ్యాగ్లోని బాక్స్ తీసి తినడానికి ఎక్కడ వెళ్ళి కూర్చొని తినాలా అని అనుకుంటూ ఉంటుంది. అక్కడే ఒక వెయిటింగ్ ఏరియా లాగా ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని తినాలని బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ చూస్తూ తింటూ కూర్చుంది. ఇంతలో వివేక్ వచ్చి తనని చూశాడు. సీరియస్గా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది తినే ఏరియానా, క్యాంటీన్ అనుకుంటున్నావా? ఇక్కడ ఎవరైనా తింటారా అని చాలా సీరియస్గా అని మళ్ళీ కార్లో కూర్చున్నాడు. దాంతో వైష్ణవి తినేది వదిలేసి మరీ హ్యాండ్ వాష్ చేసుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి నిల్చుంది. వివేక్ మళ్ళీ విండో ఓపెన్ చేసి, బొట్టు పెట్టి చెప్పాలా నీకు, లేదంటే పట్టుకొని ఎక్కించాలా, ఎక్కు కారు అని సీరియస్గా అనగానే వైష్ణవికి ఏడుపు ఒక్కటే తక్కువైంది. వెనక డోర్ ఓపెన్ చేసి కూర్చోబోతుంటే, నేను నీ డ్రైవర్నా, వచ్చి ముందు కూర్చో అని అన్నాడు. దాంతో వైష్ణవి ముందుకొచ్చి డోర్ ఓపెన్ చేసి కూర్చుంది. చాలా సీరియస్గా ఉన్నాడు వివేక్ మాత్రం. వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ విండో బయట నుంచి చూస్తూ, ఇష్టం లేకపోతే లేదని చెప్తారు, దానికి ఇంతలా పగ తీర్చుకోవాలా నా మీద? తింటుంటే సాటి మనిషిగా కూడా ఆయన ఆలోచించలేకపోయాడు. అసలు ఇంతలా ఎలా మారిపోయాడు అని ఆలోచిస్తూ ఉంది వైష్ణవి. సో అక్కడ నుండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ ఉంటే అది కూడా ఫినిష్ చేశారు. దాంతో టైం ఈవినింగ్ అయిపోయింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. కానీ వైష్ణవి వెళ్ళాలా వద్దా అనేది తనకి కూడా అర్థం కావట్లేదు. వివేక్ని అడుగుదామా అంటే చాలా సీరియస్గా ఉన్నాడు. ఎలా అని, సార్ టైం అయింది, నేను వెళ్ళాలా అని అడిగింది. నాకు తెలీదా టైం అయింది అని చెప్పి అని. ఈరోజు వచ్చినట్టు రేపు మళ్ళీ 9:45కి వచ్చి ట్రాఫిక్ అది ఇది అని కహానీలు చెప్పకు. రేపు షార్ప్ 9 o'clockకి నువ్వు ఆఫీస్లో ఉండాలి అని సీరియస్గా చెప్పగానే ఓకే సార్ అని చెప్పి బయటికి నడిచింది. తనకి చాలా కోపం వస్తుంది. ఒక్క రోజుకే ఇంతలా తన మీద అరిచాడు అంటే
తన దగ్గర ఎన్ని రోజులు వర్క్ చేయాలంటే తన వల్ల కాదేమో. అండ్ అలా వివేక్ తన మీద అలా అరుస్తుంటే తనకు అస్సలు నచ్చట్లేదు. అస్సలు తీసుకోలేకపోతుంది. సో, దాంతో ఇంకా చందు వనజ కోసం కూడా వెయిట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయింది ఆటో తీసుకొని. ఇంటికి వెళ్ళగానే లచ్చమ్మ వైష్ణవిని చూసి, "ఏమైంది వైష్ణవి, ఎలా ఉన్నావు? మొహమేంటి అంతలా నీరసంగా ఉంది? ఒక్క రోజుకే ఇలా అయిపోతే ఎలా?" అని అనగానే, "నాకు ఈ జాబ్ చేయాలని లేదమ్మా" అంటుంది. "ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఎన్ని రోజులు జాబ్ చేయాలి? నేను జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే దానివి. ఇప్పుడు ఒక్కరోజు వెళ్ళగానే నేను జాబ్ చేయను అంటున్నావు. ఏం జరిగింది? అక్కడ నిన్నెవరైనా అన్నారా?" మళ్ళీ వివేక్ సార్ ఇలా అన్నారు అంటే తను భయపడుతుంది అని చెప్పేసి, "ఎవరు ఏం అనలేదమ్మమ్మ. నాకు వర్క్ కొత్త కదా, కొంచెం టెన్షన్‌గా, భయంగా ఉంది. నాకేం నచ్చట్లేదమ్మమ్మ" అనగానే, "పోనీ వదిలేస్తావా మరి? వేరే జాబ్ ఏదైనా చూసుకుంటావా? చందు, వనజ వాళ్ళు రాలేదేంటి? ఒక్కదానివే వచ్చావు. వాళ్ళని వదిలేసి వచ్చావు. చెప్పలేదా? వాళ్ళు నువ్వు కలిసి రాలేదా?" అని అడుగుతూ ఉంది. "లేదమ్మా, వాళ్ళు చేసేది వేరు, నేను చేసేది వేరు. వాళ్ళలాగా నేనున్నా బాగుండేది కానీ, నేను మా బాస్ దగ్గర పీఏగా చేయాలమ్మమ్మ. పర్సనల్ అసిస్టెంట్‌గా చేయాలి. నాకది నచ్చట్లేదు. అయితే వేరేది ఇవ్వమని చెప్పు" అంటుంది లచ్చమ్మ. "అంత ఈజీగా ఇవ్వరమ్మమ్మ. సరే, నీకంతగా నచ్చకపోతే జాబ్ మానేసి వేరే దగ్గర చూసుకో" అనగానే, "అదే మంచిదమ్మా. లేదంటే" అని ఈరోజు జరిగిందంతా తలుచుకొని, ఇలాగే రోజు నా మీద పగ తీర్చుకుంటూ ఉంటే నేను తట్టుకోలేను అని అనుకొని, వేరే దగ్గరికి వెళ్ళడమే బెటర్ అనుకొని రిజైన్ చేద్దామని అనుకుంది. తను సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ మర్చిపోయింది. అగ్రిమెంట్ పేపర్స్ తన సంతకం పెట్టిన విషయమే మర్చిపోయింది. సో, దాంతో రిజైన్ చేసి ఎలా అయినా వేరే కంపెనీకి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ చందుకి, వనజాకి విషయం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళనివ్వరు. సో, అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది అని కూడా తను చెప్పలేదు. సో, అందుకని వాళ్ళతో కాకుండా డైరెక్ట్‌గా వెళ్ళి రిజైన్ చేసేసి వేరే కంపెనీకి ఇంటర్వ్యూ చేసి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంది వైష్ణవి. దాంతో ఈవినింగ్ చందు, వనజ ఇద్దరు వచ్చారు. వచ్చి, "ఏంటి వైష్ణవి, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు? మేమెంత వెయిట్ చేశామో తెలుసా అక్కడ? అసలు ఏమైంది నీకు, అంత తొందరగా వచ్చేసావు? మేము వచ్చే వరకు కూడా వెయిట్ చేయలేవా?" అని వనజ అడుగుతూనే ఉంటే, "చాలా హెడేక్ వచ్చిందే. సో, మీరు లేట్గా వస్తారేమో అని నేను ఫాస్ట్గా వచ్చేసానని" చెప్పేసి వైష్ణవి అంది. ఎందుకో వైష్ణవి మొహం చూస్తుంటే వైష్ణవి చెప్పేది నిజం కాదేమో అని అనిపించింది చందుకి. దాంతో, "నిజమే చెప్తున్నావా?" అని అడిగారు. మళ్ళీ చందు, వైష్ణవి, "సరేలే, రెస్ట్ తీసుకో" అనగానే ఓకే అంటుంది వైష్ణవి. అలా ఆ రోజు అయిపోతుంది. వివేక్ అసలు తనతో నార్మల్గా ఉండాలని ట్రై చేస్తున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు. ఆటోమేటిక్గా కోపం అనేది చూపిస్తున్నాడు తన మీద. వైష్ణవి ఏమో చాలా చాలా ఫీల్ అవుతుంది. ఒకప్పుడు ఐ లవ్ యూ అని చెప్పిన వాడు ఇష్టం లేదు అని చెప్పగానే ఇలా మారిపోతారా, ఇలా ఉంటారా అని అనుకుంటుంది వైష్ణవి. నెక్స్ట్ డే వనజ చందుకి ఏమీ చెప్పదు. డైరెక్ట్గా వెళ్ళి తను రాసిన లెటర్ తీసి వివేక్ ముందు పెడుతుంది. "ఏంటిది?" అని అడుగుతాడు. "నా రిజిగ్నేషన్ లెటర్ సార్" అంటుంది. "నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి నీ ఇష్టం ఉన్నప్పుడు మానేయాలి అంటే ఇదేమైనా బట్టలు కొట్టు అనుకుంటున్నావా?" అని తన ముందు అగ్రిమెంట్ పేపర్ పెట్టాడు. "నువ్వు సైన్ చేసింది మర్చిపోయావేమో, ఒకసారి మళ్ళీ అన్ని పాయింట్స్ చదువుకో" అని తన ముందు పెట్టగానే తను మొత్తం చదువుతుంది. 2 years అగ్రిమెంటు. ఒకవేళ అగ్రిమెంట్ అని తీసేసి తను రిజైన్ చెయ్యాలి అని అనుకుంటే కంపెనీకి 1 crore కట్టి రిజైన్ చేయొచ్చు. 2 years లోపు రిజైన్ చెయ్యాలి అనుకుంటే. సో, అది చూడగానే వైష్ణవికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. తను అడగాలనుకుంటుంది, "మీకు నో చెప్పానని ఇలా పగ తీర్చుకుంటున్నారా" అని. కానీ అడగలేకపోతుంది వైష్ణవి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది ముందు ముందు స్టోరీ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.